Hello everyone, welcome to the SSM Logic channel. This is your Nagarjuna. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయిపోయాయి, కీస్ రిలీజ్ అయిపోయాయి. అందరూ కూడా వాళ్ళ మార్క్స్ చూసుకున్నారు. మార్క్స్ చూసుకున్న తర్వాత ఛానల్లో కామెంట్ చేయమన్న వాళ్ళ మార్క్స్, కానీ ఎవరు కూడా కామెంట్ చేయలేదు. ఎందుకంటే మన దగ్గర అంత స్ట్రెంత్ లేదు. ఉన్న వాళ్ళు కూడా చూసుకున్నారు, కానీ వాళ్ళు కూడా కామెంట్ చేసే అంత డేర్ చేయలేదు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ర్యాంక్ మిత్ర అండ్ ర్యాంక్ గురువిజీ నుంచి డేటా అంతా చూశాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి అండ్ ఈ ఎగ్జామ్ని ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు, ఇన్ కేస్ ఎవరైనా బాగా పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ నా స్కోర్ ఇదే ఎగ్జామ్ నేను కూడా రాశాను అండ్ నా స్కోర్ ఎంత వచ్చింది అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈ విషయాలన్నింటి మీద కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికి గ్రూప్ డిలో మీకు కీలో వచ్చిన స్కోర్ అనేది సిబిటి స్కోర్. ఈ గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనేది 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 సిబిటి ఉంటుంది, అండ్ స్టెప్ 2 పిఈటి ఉంటుంది, అండ్ స్టెప్ 3 డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో స్టెప్ 1 అనేది కంప్లీట్ అయ్యింది. ఈ స్టెప్ 1లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని స్టెప్ 3కి 1:3 రేషియోలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ 1:3లో ఉండడానికి ఈ ఒక్కొక్కరికి ఎంత మార్కులు కావాలి అన్నది అంత అనాలిసిస్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాను. సో అది చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి స్టెప్ 3కి ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకు వస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఈ పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే, ఇందులోని 2 టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ 1 35 kgs వెయిట్ పెట్టుకొని 100 meters రన్ చేయాలి. ఓకే, ఇది క్వాలిఫైయింగే. జస్ట్ ఒక అటెంప్ట్ మాత్రమే ఉంటుంది. మీరు 35 kgs శాండ్ బ్యాగ్ని మీ అంతటి మీరే మీ భుజం మీద పెట్టుకొని మీరు 100 meters రన్ చేయాలి. సెకండ్ టెస్ట్ 1000 meters అంటే 1 km. 1 kmని 4 minutes 10 secondsలో కంప్లీట్ చేయాలి. ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగే, ఒకటే అటెంప్ట్ ఉంటుంది. ఒకవేళ ఒక అటెంప్ట్లో మీరు పూర్తి చేయకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టే. సో సిబిటి 1లో నాకు 93 వచ్చాయి, నాకు 80 వచ్చాయి, నాకు 85 వచ్చాయి అంటే అవ్వదు. పిఈటి కూడా క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. నెక్స్ట్ ప్రాసెస్ డివి అండ్ మెడికల్. అండ్ వీటి మీద పర్టికులర్గా సపరేట్ వీడియో చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ నేను టెక్నీషియన్ డివి అండ్ మెడికల్కి అటెండ్ అయ్యాను. సో అక్కడ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, అండ్ డివి చేసేటప్పుడు మనం ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ డివి అండ్ మెడికల్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ప్యానల్స్గా రిలీజ్ చేస్తారు. 1, 2, 3 ఇలా ప్యానల్ 1, 2, 3 ఇలా. అప్పుడు ఈ ప్యానల్స్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టు. అంతవరకు మీరు ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకున్న సిబిటీలోనే మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు. సో మీరు రిమైనింగ్ ప్రాసెస్, మీ రిక్రూట్మెంట్లో ఉన్న రిమైనింగ్ ప్రాసెస్ గురించి కూడా మీరు తెలుసుకొని వాటికి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వాటిని కంప్లీట్ చేస్తేనే మీకు ఉద్యోగం వచ్చినట్టు. సో ఇది గుర్తుంచుకోండి. ఇది మనం ఈ సిబిటి 1 అయింది కాబట్టి నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్లు. ఇప్పుడు దీని తర్వాత ఓకే, మీకు నా స్కోర్ చూపిస్తాను. నా స్కోర్ ఎందుకు చూపిస్తాను అంటే నేను మీకు చెప్తున్నాను, చెప్పేటప్పుడు కంపల్సరీగా మీకు నా క్లాసులు వినండి. రైల్వేలో మీకు మంచి మార్క్స్ వస్తాయి, లేదా ఎస్ఎస్సిలో మంచి మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ నేను చాలా బాగా నేర్చుకున్నాను, అదే మీకు చెప్తాను అలాగని. కానీ రిజల్ట్ మీరు ఎప్పుడు చూడలేదు కదా ఇంతవరకు. సో ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ నేను రాశాను. సో ఇది చూడండి. ఇది చూసిన తర్వాత మీకే ఒక కంక్లూజన్కి వస్తారు. ఓకే, ఈ క్యాండిడేట్ వర్తే, ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అన్న విషయం మీకు తెలుస్తుంది. సో దానికోసం మాత్రమే నేను నా స్కోర్ కార్డ్ అని మీకు చూపిస్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. సో చూడండి నా స్కోర్ కార్డ్. ఇది నా స్కోర్ కార్డ్. మన జరిగిన ఎగ్జామ్లో నాకు మొత్తం 83.03 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. మీరే చెప్పండి, ఇది గుడ్ స్కోరా బ్యాడ్ స్కోరా అన్నది కామెంట్లో.
నేనైతే గుడ్ స్కోర్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇందులో చూడండి మనకి ఉన్నది జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ మొత్తం 25 క్వశ్చన్లకు గాను 24 అటెంప్ట్ చేశాను. సో 3 తప్పు అయ్యాయి అండ్ 21 రైట్ అయ్యాయి. మ్యాథమెటిక్స్ 25కి గాను 25 అటెంప్ట్ చేశాను అండ్ 24 రైట్, 1 తప్పు. ఈ 1 కూడా ఎందుకు తప్పు అయింది, ఈ తప్పు నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న కూడా విషయం ఇప్పుడు మాట్లాడదాం. ముందు స్కోర్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్కి 30 అటెంప్ట్ చేశాను, 30 అవుట్ ఆఫ్ 30 రైట్. అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్కి 16 అటెంప్ట్ చేశాను, 4 అటెంప్ట్ చేయలేదు అండ్ 11 రైట్, 5 రాంగ్. సో మొత్తం మీద నెగిటివ్లు పోగా నాకు మిగిలింది 83.3. ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, మ్యాథమెటిక్స్లో ఈ ఒక్క క్వశ్చన్ ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయాను అలాగే అని చెప్పేసి. కంప్లీట్గా ఈ క్వశ్చన్కి సంబంధించిన బేసిక్స్ అనేవి నాకు తెలియదు. సో మనం మెథడ్ తెలియకపోయినా ఆన్సర్ని ఏదో విధంగా రాబట్టవచ్చు, కానీ బేసిక్స్ తెలియకపోతే ఆ క్వశ్చన్ని మనం ఏమీ చేయలేం. అంటే లైక్ ఒక కత్తి యుద్ధంలో ఒకరి దగ్గర ఆయుధం ఉండి ఇంకొకరి దగ్గర ఆయుధం లేకుండా యుద్ధం చేసేటట్టు ఉంటుంది అనమాట, బేసిక్స్ తెలియకపోతే. సో మనకి ఆ పని చేయడానికి ఏదైతే అవసరమో అది నాకు తెలియదు కాబట్టి నేను ఈ క్వశ్చన్ చేయలేకపోయాను. సారీ, ఈ క్వశ్చన్ రాంగ్ అయింది. ఇది ఇప్పుడు మీరు సేమ్ ఇదే లెవెల్లో మీరు స్కోర్ చేయాలి అంటే నేను చెప్పినట్టు ఫాలో అయితే నాకు నమ్మకం ఉంది మీరు కూడా ఇదే లెవెల్లో స్కోర్ చేయగలరు అలాగని చెప్పేసి. సో మీరు చేయాల్సిందంతా ఏం లేదు, మీ ఫోన్లోని ఈ SSM లాజిక్స్ అనే ఛానల్కి లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో వచ్చిన వీడియోస్ని మీరు చూడండి అంతే. మీరు పర్సనల్గా ఎక్కడ మీరు ట్రైనింగ్ తీసుకుంటారో, మీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటారో ఏదైనా ఓకే, కానీ దాంతోపాటు ఇందులో వచ్చిన వీడియోస్ని మీరు చూడండి. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్లో కంటెంట్ని డెలివరీ చేసే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్రీ ఛానల్స్ అయితే మ్యాక్సిమం లేవు. ప్రతి ఒక్కరు మానిటైజేషన్ చేసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు. సో ఫ్రీగా పెట్టింది ప్రస్తుతానికి మన ఛానలే ఉంది. సో దీనికి రీచ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే తెలియట్లేదు, ఎవరు షేర్ చేయట్లేదు. సో నేను మీలా స్టూడెంట్నే, రీసెంట్గానే రిక్రూట్ అయ్యాను కాబట్టి నేను కూడా ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నాను. నాకు కూడా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయాలని ఉంటుంది, పై పొజిషన్కి వెళ్ళాలని ఉంటుంది. సో నేను నేర్చుకుంటూ నేను ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి, ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ట్రెండింగ్లో ఎగ్జామ్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది అన్న విషయాలు నాకు గమనించే నేను మీకు టీచ్ చేస్తాను. సో మీ అందరికి ఉపయోగపడుద్ది. సో ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. SSM లాజిక్స్ అనే దానికి వచ్చిన వీడియోస్ అన్ని చూసి మీరు నేర్చుకోండి, మీ ఎగ్జామ్లో ఉపయోగపడుద్ది. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అందరికీ మార్క్స్ వచ్చాయి, కొంతమంది 60K మార్క్స్ వచ్చేస్తుంది, కొంతమంది 90+ వస్తే కానీ ఉద్యోగం రాదు. ఇలా రకరకాల డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇవన్నీ కాదు, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం డేటా అంతా ఈ ర్యాంక్ మిత్ర, ర్యాంక్ గురువులో నేను డేటా చూసిన తర్వాత నేనైతే ఒక కంక్లూజన్కి వచ్చాను. UR, OBC, EWS, SC, ST. UR వాళ్ళకి 75+ ఉంటే వాళ్ళు సేఫ్, వాళ్ళు ఖచ్చితంగా PETకి సెలెక్ట్ అవుతారు. ఫైనల్గా ఉద్యోగం వస్తుందా రాదా అన్న విషయం మీద నేను కామెంట్ చేయట్లేదు, PETకి సెలెక్ట్ అవుతారు ఖచ్చితంగా. OBC వాళ్ళకి 72+ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా PETకి సెలెక్ట్ అవుతారు. EWS వాళ్ళకి 70+ ఉంటే సరిపోతుంది. అండ్ SCకి 68, STకి ఒక 65+. ఈ స్కోర్స్ ఉన్న వాళ్ళు, ఈ పర్టికులర్ కేటగిరీలో ఈ స్కోర్స్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. వాళ్ళు మీరు PETకి రోజు ప్రిపేర్ అవ్వచ్చు. వీక్లీ అట్లీస్ట్ ఒక 3 times అయినా సరే ఒక 35 kgs వెయిట్ని మీ అందరికి మీరే లిఫ్ట్ చేసి ఒక 100 meters రన్ చేయడానికో లేదా వాక్ చేయడానికో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు సింపుల్గా కూడా మీరు ఈ టెస్ట్ని క్లియర్ చేస్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, జాబ్ వస్తుంది. సో వీళ్ళతో పాటు ఇంకా ఈ CCA కోటా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉంటారు. వీళ్ళది సపరేట్ కేటగిరీ. వీళ్ళకి PET అనేది ఉండదు, డైరెక్ట్గా
ఫైనల్ డీవీకి మెడికల్కి పిలిచేటప్పుడు డైరెక్ట్గా పిలుస్తారు వీళ్ళని. సో ఇది ఇప్పుడు ఎగ్జామ్ అయితే అయిపోయింది 2024 యొక్క ఇక్కడ వరకు 2024 గ్రూప్ డి అనేది ఎగ్జామ్ అయిపోయింది. దాని కీ వచ్చేసింది. మంచి మార్క్స్ చేసిన వాళ్ళు అంటే 75+, 70+, 80+ స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పీఈటీని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే ఆ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. సో అంతకన్నా ఒక 60 బిలో మార్క్స్ 60 and 60 బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? మీ అందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక మంచి విషయం ఏమైనా ఉందంటే ఇమీడియట్గా మీకు మళ్ళీ నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు 22,000 పోస్టులతో మీకు మళ్ళీ ఇమీడియట్గా గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది. నేను లాస్ట్ ఇయర్ లాగా కాదు, ఇచ్చిన 2 monthsకి 3 monthsకే చాలా తక్కువ టైంలోనే ఈసారి ఎగ్జామ్స్ అనేది పెట్టేస్తున్నాడు. ఆల్రెడీ 2025 యొక్క సెక్షన్ కంట్రోల్ ఎగ్జామ్ అయిపోయింది. ఈ రోజుతో ఏఎల్పి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. జేఈ ఎగ్జామ్స్, టెక్నీషియన్ ఎగ్జామ్స్ అవి కూడా మార్చి 19 ఆ టైంకి అయిపోతాయి. అండ్ మార్చి 16 నుంచి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా త్వరలోనే ఇచ్చేస్తాడు. అది అయిన తర్వాత ఇంకా మిగిలిన గ్రూప్ డిఏ. సో మీకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 months ఉంటుంది అంటే మీకు టైము. సో 2 to 3 monthsలోని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని ఎక్కువ స్కోర్ చేయడానికి ఏం చేయాలి, ఇంతవరకు ప్రాపర్గా ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఏం చేయాలి అన్న విషయాల మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలుసు గవర్నమెంట్ జాబ్ అనేది, ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది ఒక ట్రాప్. ఎందుకు ట్రాప్ అని ఎందుకు అన్నాను అంటే, ఇది వస్తుంది అని ఆశతో మనం ఉంటాం, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంతమందికి జస్ట్ 1 yearలో 2 yearsలో ఇలా వచ్చి అలా గవర్నమెంట్ జాబ్ కొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ మనం చేయగలమా? లేదు వాళ్ళు అలా చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని వాడారు, ఈ విషయాలన్నింటి మీద మనకు అవగాహన ఉండదు. అందరితో పాటు వచ్చి కూర్చుంటాం. కొంతమందికి 2 నుంచి 5 years అయిపోద్ది, కొంతమందికి 5 నుంచి 10 years అయిపోద్ది. స్టిల్ ఏదో ఉద్యోగం కోసం కూర్చుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్లో ఉన్నట్టే. 1-2 మార్క్స్తో పోయింది, 3 to 5 మార్క్స్తో పోయింది, ఇలాంటి కథలన్నీ ఇంకా పనిచేయవు. మీరు చదివితే ఖచ్చితంగా జాబ్ వచ్చేలా చదవాలి. లేదంటే పూర్తిగా వదిలేసి మనకు నచ్చిన వేరే ఫీల్డ్ ఏదో చూసుకొని అక్కడ సంపాదించుకోవాలి. ప్రజెంట్ జనరేషన్లో కొత్తగా వచ్చిన కిడ్స్ చాలా స్మార్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా టెక్నాలజీని ప్రాపర్ వేలో అందరూ ఉపయోగించట్లేదు. ఒక 10% మంది ఉపయోగించుకున్నా సరిపోద్ది. ఇంతకు ముందు మనం ఒక ఫిజికల్గా క్లాస్కి అటెండ్ అయితే తప్ప మన క్లాసులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కడో రిమోట్ లొకేషన్ నుంచి నేను రికార్డ్ చేసి పెట్టినా సరే మీకు ఆ క్లాస్ అందుతుంది మీకు. సో ఎవరు ఏం నేర్చుకుంటున్నారు, ఎంత స్పీడ్గా నేర్చుకుంటున్నారు అన్న విషయాన్ని బయటికి ఎవరికీ తెలియదు. వాళ్ళ రూమ్లో ల్యాప్టాప్ ముందర పెట్టుకొని కూర్చొని, లేదా ఒక ట్యాబ్ ఫోన్ ముందు పెట్టుకొని కూర్చొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఈవెన్ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో వస్తారు. స్టిల్ ఇప్పుడు ఉండే ఉంటారు, కానీ నాకు తెలియదు వాళ్ళ గురించి ఏమి, కానీ ఫ్యూచర్లో వస్తారు. సో అంత టెక్నాలజీ అనేది మనకి రిసోర్సెస్ని అంత దగ్గర చేసింది. సో మనం కూడా అదే వేగంతో పరిగెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని విషయాల్ని మీరు ప్రాపర్గా ఎనలైజ్ చేసుకోండి. ఫస్ట్ లేజినెస్. ఎవరికైతే బద్ధకం ఉందో అతిపెద్ద శత్రువు అదే. ఇది మీరు ఎంత మోతాదులో మీలో ఉందో చూసుకోండి, దాన్ని ఎంత తగ్గించాలో అంత తగ్గించండి. అది తగ్గినప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది. ఎంత పదునైన కత్తి అయినా సరే వదిలేస్తే తుప్పు పట్టిపోతుంది. సో ఇది కూడా సేమ్. సెకండ్, సబ్జెక్ట్ మీద ఉన్న క్లారిటీ. ఏదో లైట్గా చదువుతారు, ఆ చదివిన టాపిక్ నుంచే మీకు అక్కడ క్వశ్చన్ వచ్చినా సరే రాంగ్ ఆన్సర్ పెట్టేసి వస్తారు చాలా మంది. అప్పుడు ఇంకా చదవడం వేస్ట్, ఆ టైం వేస్ట్, మీ ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది అన్న విషయాన్ని మీరు గమనించుకోలేరు. సో అందుకని చెప్పేసి మీరు ఒక సబ్జెక్ట్ని తీసుకొని చదువుతున్నారు అంటే ప్రాపర్గా
ఇంకా ఎగ్జామ్లో ఆ పర్టికులర్ టాపిక్ నుంచో ఆ పర్టికులర్ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలను, అటెంప్ట్ చేయాల్సిందే. ఆ అటెంప్ట్ చేయాలంటే ఎంత నాలెడ్జ్ అయితే కావాలో అంత నాలెడ్జ్ని కూడా సబ్జెక్ట్ నుంచి మీరు తీసుకొని దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. దీని మీద మీకు ప్రాపర్ ఐడియా ఉండాలి. సిలబస్ మొత్తం మీద ఐడియా ఉండాలి. సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్టు మీద మీకు ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రం ప్రిపరేషన్ అనేది 100% మార్క్స్కి చేయాలి. ఇందులో మీరు ఎటువంటి టాపిక్స్ స్కిప్ చేసి 90 మార్కులకి ప్రిపరేషన్ చేద్దాం మనకి 80 మార్క్స్ వచ్చేస్తాయి, లేదా 70కి ప్రిపరేషన్ చేద్దాం మనకి 50 వచ్చేస్తాయి, ఇలాంటి పనికిరాని లెక్కలు అనేది మనం వేస్తే చివరికి మనం పనికిరాకుండా వెళ్ళిపోతాం. సో సబ్జెక్ట్ మీద క్లారిటీ మనకి ఎంతవరకు ఉంది అన్న విషయాన్ని మీకు మీరే అనలైజ్ చేసుకొని మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మూడోది మాక్ టెస్ట్ ఎంత ఫ్రీక్వెంట్గా రాస్తున్నాం. నా సజెషన్ అయితే పర్ డేకి ఒక మాక్ టెస్ట్ రాయాలి. ఒక మంచి ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్ ఎవరైనా సరే ప్రతిరోజు ఏదో ఒక మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామ్కి దగ్గరగా సక్సెస్కి దగ్గరగా వెళ్తున్నావు అని అర్థం. ఈ మాక్ టెస్ట్ అయిపోయిన వెంటనే అనలైజ్ చేయాలి. మాక్ టెస్ట్లో ఏ ఏరియాస్ నుంచి నాకు క్వశ్చన్ తగ్గిపోయాయి అన్న విషయాన్ని ప్రాపర్గా గమనించి ఆ ఏరియాస్ మీద మీరు వర్క్ చేయాలి. 5వది రివిజన్. బ్రహ్మాస్త్రం లాంటి పారామీటర్ ఇది. ఇందులో ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళవే ఉద్యోగాలు. ప్రతి టాపిక్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. జాబ్కి మనం వెళ్ళేంత వరకు మన సబ్జెక్ట్ని కానీ సిలబస్ని కానీ ఎగ్జామ్స్ని కానీ వదలకూడదు. సో ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు వీలేదు అన్నిసార్లు రివిజన్ చేయాలి. ప్రతిసారి కొత్త మనం మాక్ టెస్ట్లో ఏ ఏరియాస్ నుంచి అయితే ఎగ్జామ్ మార్కులు పోతున్నాయో ఆ పర్టికులర్ టాపిక్ని రివైజ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం మీరు ప్రాపర్గా ఆ టాపిక్ని హ్యాండిల్ చేసి మీరు మార్క్స్ తెచ్చుకోగలరు. సో ఇవన్నిటిని మీరు చెక్ చేసుకునే మీరు దిగాలి. ఇవన్నీ ఎవరికి బిలో 3 years ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ అలా అన్ని సబ్జెక్టుల మీద ప్రిపేర్ అవుతారు, 1 to 2 years అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా మీకు ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో ఇంకా మీకు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అలా కాకుండా అబోవ్ 5 years మీరు ఇదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉండి ఈ అబోవ్ 5 years ఉండడానికి కారణం ఏంటంటే చాలామంది ఒక ఎగ్జామ్ని కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈ 2 నెలలు డిఎస్సి చదువుతారు, నెక్స్ట్ 2 months ఇందులో ఉద్యోగం రాకపోతే నెక్స్ట్ 2 months రైల్వేకి చదువుతారు, అందులో జాబ్ రాకపోతే నెక్స్ట్ గ్రూప్ 2 అంటారు, అందులో జాబ్ రాకపోతే నెక్స్ట్ ఎస్ఎస్సి అంటారు. సో వీళ్ళు ఏ ఒక్క ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ మీద కూడా సిలబస్ మీద ఇలా పట్టుండదు. వీళ్ళు ఒక పడవ మీద నుంచి ఇంకో పడవకి, ఇంకో పడవ నుంచి ఇంకో పడవకి అలా జంప్ చేస్తూనే ఉంటారు. సో అదొక సైక్లింగ్ గేమ్ లాగా వాళ్ళ కెరియర్ నాశనం చేసేస్తుంది. సక్సెస్ అవుతారు ఒకరు ఇద్దరు, కానీ మోస్ట్లీ సక్సెస్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఏ సిలబస్ మీద పట్టుండదు కాబట్టి మోస్ట్లీ వీళ్ళు బాగా ఎక్కువ డిసప్పాయింట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏదైనా మంచి ఎగ్జామ్ని కాన్సన్ట్రేట్ చేయడానికి చూడండి. ఒక ఎగ్జామ్ని ప్రాపర్గా రివైజ్ చేసి కాన్సన్ట్రేట్ చేసి ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చూడండి. రెండో విషయం, ఇన్ కేస్ మీ వల్ల అవ్వట్లేదు, ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యాను కానీ అసలు నాకు మ్యాథ్స్ రావట్లేదు, రీజనింగ్ రావట్లేదు, జనరల్ సైన్స్ చదవలేకపోతున్నాను, చదివినా సరే నాకు గుర్తుండడం లేదు, ఫైనల్గా మీరు ఫిట్ కాదు ఈ ప్రిపరేషన్కి, ఈ జాబ్కి, మీకు క్రాక్ చేయడానికి అనే విషయం మీకు తెలిసిపోద్ది. అయినా సరే మీరు ఇందులోనే ఉన్న టైం వేస్ట్ చేస్తే అది పూర్తిగా మిమ్మల్ని మీరే నాశనం చేసుకున్నట్టు. సో నేను ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చాను. సో అక్కడ కూడా మనం చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. మనకు ఉండాల్సిందంట ఒకటే, టెక్నాలజీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో మనకి ఇంట్రెస్ట్ ఉండి టెక్నాలజీని ప్రాపర్గా నేర్చుకోగలిగితే అక్కడ కూడా మనం ఇక్కడ కన్నా గవర్నమెంట్ జాబ్ కన్నా ఎక్కువ స్పెసిలిటీస్తో ఎక్కువ శాలరీని మంచి లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు. నాకంటే ఇష్టం లేదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇష్టం కాబట్టి నేను వదిలేసి వచ్చాను. అంతేగాని నేను అక్కడ ఏదో అయిపోతుంది, సో అక్కడ ఉంటే నేను ఏదో అయిపోతాను, లేదంటే నాకు ప్రెజర్ వచ్చేస్తుంది, అది ఇవన్నీ సోది కబుర్లు, ఇవేమి నమ్మకండి. మీరు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినా సరే
మీరు బాగానే ఉంటారు, అన్ని స్పెసిలిటీస్ బాగానే ఉంటాయి, బాగానే సంపాదించుకుంటారు, మీ లైఫ్ స్టైల్ బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ సెక్టర్తో పోలిస్తే డబ్బులు స్పెసిలిటీస్ అక్కడే ఎక్కువ. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనే ఒక్కటి మాత్రమే ఉంది. సో మీరు ప్రైవేట్ సెక్టర్ అయినా పర్లేదు, మీ ఓన్ బిజినెస్ అయినా పర్లేదు, మీరు ఆ విషయం మీదకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మిమ్మల్ని డిమోటివేట్ చేసినట్టు మీకు అనిపించవచ్చు. మా అందరం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంటే ఈ వచ్చి ఇలా చెప్తున్నాడు ఎటాలి. కానీ 2 విషయాలు చెప్తానే ఉండి, ఎంత పూర్ స్టూడెంట్ అయినా, లైక్ ఏమీ రాని వ్యక్తి అయినా సరే ప్రాపర్గా కష్టపడితే ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తాను. అది 100% నేను బల్లగుద్ది చెప్పగలను. రెండో కేటగిరీ ఏంటంటే ఎంత తెలివైన వ్యక్తి అయినా ఏమీ చేయకుండా అతను ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా తనను తానే మోసం చేసుకుంటూ నేను తెలివైనను కాబట్టి నాకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రిపరేషన్లో ఉండి ఎటువంటి ఈ ఎగ్జామ్స్ రాయకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఏదో ప్రిపరేషన్ కూడా ఏదో అప్పుడప్పుడు చేస్తే ఆడికి ఉద్యోగం రాదు. మొత్తం మీద వేస్ట్ అయిపోద్ది, కెరీర్ వేస్ట్ అయిపోద్ది. సో ఈ 2 పారామీటర్స్ని నేను మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. ఆల్రెడీ 10 to 50 ఆల్మోస్ట్ 10 years వరకు వేస్ట్ అయ్యింది అంటే వాళ్ళు ఎక్కడో మిస్టేక్ ఉంది. మిస్టేక్ లేకుండా 10 years వేస్ట్ అవ్వదు, 10 years వెయిట్ కూడా చేయనవసరం లేదు. సో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే 1-2 సంవత్సరాలు ఓకే. లేకపోతే వాళ్ళు ఎంత పర్ ఇయర్కి 10 lakhs తీసుకున్నా సరే 10 years ₹1,00,00,000 వన్స్ ఇయర్ వాళ్ళు వేస్ట్ చేసి దాంతోపాటు వీళ్ళకి వచ్చారు మళ్ళీ. సో అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నా. సో మీరు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రాపర్గా బేసిక్స్ అన్నీ నేర్చుకొని నీట్గా మాక్ టెస్ట్లు అటెండ్ చేస్తూ మీరు ఎగ్జామ్ని ట్యాకిల్ చేయండి. దీనిలో భాగంగా మీకు హెల్ప్ చేయడానికి నేను ఈ ఛానల్ పెట్టాను కాబట్టి మీరు ఎక్కడైతే ప్రిపేర్ అవ్వండి నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, SSM లాజిక్స్ అనే ఛానల్ని. అండ్ ఇందులో నేను లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ డిజైన్ చేసి మీకు ప్రతి టాపిక్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా చెప్తాను. అప్పుడు మీకు ఇవి కూడా ఉపయోగపడతాయి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో. సో ఇది నెక్స్ట్ మనం గ్రూప్ డిని ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటి అనే విషయాలు. సో ఇక్కడతో వీడియో అయిపోయింది. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బై.